ఏనుగు కిందికించి పోకుండా ఏనుగు నేనే మొత్తున్నా అనుకుంటాడట చీమ. బాసర గురించి ఇంతకు ముందు ఎవ్వరికి తెలియదు, నా వల్లనే ఎరికైంది. ఏందన్నా ఇది? దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. వెనకట ఓ సీన్ ఉంటదుల్లా, దాంట్లో ఊర్లో ఉన్న కొండను ఎత్తుతా అని మోహన్ బాబు సార్ బిల్డప్ ఇస్తే ఊరు పబ్లిక్ అంతా నమ్ముతారు. కానీ కొసకేమవుతుంది, ఊరందరూ ఆ కొండనెత్తి నా భుజాల మీద పెడితే నేను షానల్గా మొత్తాన్ని జనాలను బకరా చేస్తాడు. అగో గట్లనే ఉంది తెలంగాణ చెయ్యిపాటి సర్కార్ పనితనం కూడా. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేసుడే, ఇందిరమ్మ రాజ్యం తెచ్చుడే అని మాటల మీద మాటలు చెప్పి గలిగిప్పుడేమంటూ రైనూరి. పెళ్లి చేసినా కొత్తగా పెళ్ళైనా పిల్లను పిల్లగాడో పుట్టాలంటే 9 నెలలు 10 నెలలు అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు ఉన్నోని పెళ్లి చేసినా 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. దానికి ఒక ప్రక్రియ, ఒక విధానం ఉన్నది. పెళ్ళైన ఎవరికైనా 9-10 నెలలు పడుతుంది పండంటి పిల్లగాడినో బిడ్డనో చూడాలంటే. ఇయో గిదేం పోలికనో గిదేం దిక్కుమాలిన ముచ్చట్నో రేవంత్ అన్నకే తెలియాలి. పెళ్లికి పాలనకు లింకు పెడుతున్నాడు. ఆ ఆలోచన రేవంత్ అన్నకి తప్పితే ఈ దునియాలో ఎవ్వరికి రాదు కావచ్చు. నిజమే, కడుపులో పడ్డాక బయటకు రానికి 9 నెలలు కావాలి. మరి మీరిచ్చిన హామీలకు ఎన్ని నెలలు కావాలి? హామీలు ఇచ్చే ముందట ఆలోచించాలనా లేదా? మన బలం ఎంత ఉంది, మన తాకత ఎంత ఉందని. అంటే అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకొని అటెనకాల పిల్లల జైల్లో లేరన్న శాస్త్రమేనా మీ పాలన అని మస్తు మంది గరం అవుతారు ఈ మాటలు ఇన్నోళ్ళు. నాకు కత్తి ఉంటే చాలు, బాహుబలిని మగధీరని ఇద్దరిని ఒకే దెబ్బకి వేసేస్తా అని మాట్లాడి అటెనకాల మానవత్వము మన్ను మశానము అని మంగళవారం డైలాగ్ చెప్పినట్టే ఉంది ఇలా పాలన అని కూడా మస్తు మంది కారడాలు ఆడుతున్నారు. ఇదే అంటే ఇంకో ఆనిముత్యం కూడా ఇడిచిండు రేవంత్ అన్న. ఈ రోజు నా మనవడి ఈ రోజు అక్షరాభ్యాసం కూడా మీ జిల్లా బాసరలో సరస్వతి ఆలయంలో ఈ రోజు ఉదయం అక్షరాభ్యాసం చేయించి ఈ ఆదిలాబాదు ప్రాంతానికి ఉన్న ఒక పవిత్రతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం చేసినాం. అలా మనవానికి అక్షరాభ్యాసం చేపించి బాసర గుడి పవిత్రతను అందరికి తెలియజెప్పిండట. వా మా మనోడు అడుగు పెట్టినాకనే బాసర సరస్వతి అమ్మకు చదివచ్చిందని కూడా చెప్పన్నా. నిన్న పేదవలు ఏనుగు కిందికించి పోకుండా ఏనుగు నేనే మొత్తున్నా అనుకుంటాడట చీమ. బాసర గురించి ఇంతకు ముందు ఎవ్వరికి తెలియదు, నా వల్లనే ఎరికైంది. ఏందన్నా ఇది? అయినా బాసరకి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో లేదు, నిర్మల్ జిల్లాలో ఉంది. గది తెలుసుకుంటే బెటర్ అని కొందరు గరం అవుతారు రేవంత్ అన్న మాటలు ఇన్నోళ్ళు. ఇక మరి రేవంత్ అన్న గురించి ఎరికైందే కదా, ఏం మాట్లాడినా కూడా క్షణాల్లో వైరస్ వచ్చినంత వైరల్ అవ్వడు అన్న స్పెషాలిటీ అని మస్తు మంది తారీఫ్ చేస్తుర్రులా. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.